ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ 2016లో సూసైడ్ చేసుకున్నటువంటి రోహిత్ వేములకు సంబంధించినటువంటి కేసుకు రీసెంట్‌గా కోర్టులో కొట్టివేయడం జరిగింది. ఆయన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. కేవలం అదొక సాధారణమైనటువంటి ఆత్మహత్య అని కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఇక్కడ నుంచి విద్యార్థులు చాలామంది ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇదొక కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చాలామంది ఇక్కడ ప్రస్తుతానికి ఇంతకుముందు ఇక్కడే ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? వీళ్ళు ఎలా ఫైట్ చేస్తా ఉన్నారు? ప్రస్తుతం ఈ కేసు తీర్పుని వీళ్ళు ఎలా చూస్తున్నారనే దాని గురించి కొంతమంది విద్యార్థులు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం మనం. చెప్పండి బ్రదర్, మీ పేరు బ్రదర్? నా పేరు గోపిస్వామి అన్న. ఓకే, గోపి గారు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ ఏదైతే ఉందో కొంతకాలంగా ఆల్మోస్ట్ 8 years అవుతుంది రోహిత్ వేముల చనిపోయి. 8 సంవత్సరాల తర్వాత వచ్చిన తీర్పును మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? అంటే గత 8 సంవత్సరాలుగా మా సీనియర్లు, గత 4 సంవత్సరాలుగా మేము కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అన్న. ఈ తీర్పు ఏదైతే ఇది తీర్పు కాదు, బేసిక్గా పోలీస్ రిపోర్టు 8 సంవత్సరాలుగా చేస్తున్నామని చెప్పి ఒక 60 పేజీల రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరిగింది. 60 పేజీల రిపోర్ట్లో వాళ్ళు ఏం చేశారు అంటే, పోలీసులని రోహిత్ వేముల సూసైడ్ కేసులో అడ్మినిస్ట్రేషను, బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, అప్పారావు ఏ విధంగా రోహిత్ మృతికి కారణమని అది ఎంక్వైరీ చేయడానికి వీళ్ళని అపాయింట్ చేస్తే, పోలీసులు అది ఎంక్వైరీ చేయకుండా రోహిత్ అసలు దళితుడే కాదని 60 పేజీల రిపోర్ట్లో 30 పేజీలు రోహిత్ అసలు దళితుడు కాదని చెప్పడానికి రాశారన్న. అది ఆ డ్యూటీకి దానికి వాళ్ళు డ్యూటీ ఇవ్వలేదు. రోహిత్ ఎలా చనిపోయాడు అనే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయాలా, కానీ రోహిత్ దళితుడు కాదని చెప్పడానికే 30 పేజీల రిపోర్ట్ని వాళ్ళు అది చేశారు. అంటే రోహిత్ సూసైడ్ లెటర్కి సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేదు, కేవలం క్యాస్ట్ బేస్డ్గా వెళ్ళారు. అది అవుట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. అది వాళ్ళకి సంబంధించిన విషయమే కాదు. ఎందుకంటే కాస్ట్ ఇష్యూ కలెక్టరేట్లో ఉంది, అది ఇంకా నడుస్తూనే ఉంది. అసలు వాళ్ళు మేము అది ఇంకా కంక్లూజన్ ఇవ్వకుండా వీళ్ళే కంక్లూజన్కి వచ్చి అసలు రోహిత్ దళితుడే కాదని చెప్పేసి వాళ్ళు ఎంత లోకి దిగజారంటే రోహిత్ అసలు దళితుడే కాదు, రోహితుడు దళితుడు కాదని ఆయనకు తెలిసి మళ్ళీ ఎక్కడ తాను అందరికీ దొరికిపోతాడు అనే భయంతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారనే ఒక కుట్రపూరితమైన భావజాలం అంటే ఒక పదజాలాన్ని ఉపయోగించి రోహిత్ని, చనిపోయిన మనిషిని మళ్ళీ అతని రిపోర్ట్ ద్వారా చంపేశారు. ఏంటంటే రిపోర్ట్ మొత్తం చూసుకుంటే 60 పేజీల రిపోర్ట్లో బీజేపీ ఏం చెప్పాలనుకుందో, ఆర్ఎస్ఎస్ ఏం చెప్పాలనుకుందో, ఏబీవీపీ ఏం చెప్పాలనుకుందో అదే రిపోర్ట్లో పొందుపరిచి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. యాక్చువల్గా రోహిత్ వేముల చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ వచ్చాడు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక్కడ అప్పుడు అపోజిషన్లో ఉన్న వీళ్ళందరూ వచ్చి చాలా మద్దతు ఇచ్చారు, పోరాటానికి మద్దతు ఇచ్చారు, న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నారు. రాహుల్ గాంధీ 2 సార్లు వచ్చాడు ఇక్కడికి. వాళ్ళ మదర్ని కలిశాడు, రాధికని కలిశాడు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి రిపోర్ట్ రావడం పట్ల స్టూడెంట్ యూనియన్ నుంచి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మాకు ఇది షాకింగ్గానే ఉందన్న. ఎందుకంటే రాహుల్ గాంధీ మూమెంట్కి ఊతమిచ్చిన మనిషి. సో ఎన్నోసార్లు మేము రోహిత్కి న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో, సెంట్రల్ మేనిఫెస్టోలో, స్టేట్ మేనిఫెస్టోలో రోహిత్ యాక్ట్ని ఎనాక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఇది వచ్చిన 2-3 నెలలకే ఈ రిపోర్ట్ రావడం మాకు చాలా షాకింగ్గా ఉండింది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మా చేతిలో లేకుండా పోయింది. సో అది అంటే సెంట్రల్ నుంచి అన్ని దీని మీద ఏమవుతున్నాయో అని మొత్తం క్లియర్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి సమాచారం అందిందని కాంగ్రెస్ వాళ్ళు మాకు చెప్తున్నారు. మేము దీన్ని ఎలా భావిస్తున్నామని అంటే, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటే, బీజేపీ కానీ ఓడిపోతే కాంగ్రెస్ సెంట్రల్లోకి పవర్లోకి వస్తే ఎక్కడ ఈ కేసును రీఓపెన్ చేసి వీళ్ళందరినీ జైలు వెనక్కి పంపిస్తారనే భయంతో వాళ్ళని కల్ప్రిట్లని, అంటే వాళ్ళ యొక్క నిందితుల్ని కాపాడడానికి రోహిత్ ఒక దళితుడే కాదని చెప్పే ప్రయత్నం చేసి ఈ కేసుని కొట్టేసే ప్రయత్నం చేశారు. సో మేము ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మన యూనివర్సిటీలో ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్లు అందరూ కలిసి నిన్న సాయంత్రం ఒక పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేసాం. దాని తర్వాత డీజీపీ గారు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏది, మేము దీన్ని క్లోజ్ చేయలేదు, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి ఒక హానెస్ట్ ఏసీపీని అపాయింట్ చేసి విల్ ఎంక్వైరీ ఇంటూ ద కేసు అని చెప్పి ఈరోజు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు.
సో అఫిడవిట్ దాఖలు చేశారా లేదన్నది వీఆర్ యెట్ టు గెట్ ఇన్ఫర్మేషన్. రైట్. ఇదే అంశానికి సంబంధించి మనకి హైకోర్టు నుంచి కూడా దీని మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే కింది కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పింది. మామూలుగా అయితే పై కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది, మనం కింది కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పింది. ఆ వైపుగా మీ యూనియన్స్ నుంచి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? హైకోర్టు ఎప్పుడైతే ఈ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారో, అంటే ఎప్పుడైతే పోలీసు ఏ ఎవిడెన్స్ లేదు ఇదంతా ఉత్తదే అని చెప్పినప్పుడు కోర్టు ఏమన్నదంటే మమ్మల్ని మీరు కింది కోర్టుకి వెళ్ళి దీని మీద ప్రొటెస్ట్ చేసి దీని మీద కొట్లాడండి అని కోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు డీజీపీ గారు కింది కోర్టుకి వెళ్ళే అవసరం లేకుండా వి విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పేసి హైకోర్టులోనే పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి నిన్న వాళ్ళు ఒక ప్రకటనలో విడుదల చేశారు. సో మేమేం భావిస్తున్నామంటే ఇప్పుడు కింది కోర్టుకి వెళ్ళే అవసరం లేకుండా హైకోర్టులోనే దీన్ని మళ్ళీ తిరిగి రీఇన్వెస్టిగేట్ చేసి కేసు రీఓపెన్ చేయించే ప్రయత్నం జరుగుతుందని మా అభిప్రాయం. రైట్. అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఎంక్వైరీ జరిగినప్పుడు ఎగ్జాక్ట్గా అదే వాంగ్మూలం ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, పరోక్ష సాక్షులు కావచ్చు, వీళ్ళందరూ మళ్ళీ అదే తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించడం, ఇన్వెస్టిగేషన్కి సహకరించడం, లేదా ఆ ప్రాపర్ ఎవిడెన్స్ మళ్ళీ క్యాచప్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? అన్న ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు పోలీసులు కండక్ట్ చేసిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది బూటకమనే, కానీ గుంటూరు కలెక్టరేట్ జరిపించిన రిపోర్ట్ ఉంది. ఐఏఎస్ వీళ్ళు ఐఏఎస్ గుంటూరు ఐఏఎస్ ఆ రిపోర్ట్లన్నీ ఉన్నాయి. ఇంకా మన లాయర్స్ తీసుకున్న రిపోర్ట్స్ అన్నీ గుంటూరు కలెక్టరేట్లో ఉన్నాయి. ఒక బ్యాక్లాష్ ఏంటంటే అప్పుడున్న మనుషులు కొంతమంది ఇప్పుడు చచ్చిపోయి ఉన్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్లు గుంటూరు కలెక్టరేట్లో ఉన్నాయి. సో దాన్ని ఫర్దర్గా యాక్చువల్గా ఒక మంచి దాంతో ఒక కమిట్మెంట్తో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తే వి విల్ డెఫినెట్లీ గెట్ అంటే మనకు ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చే అవకాశం చాలా ఉంది. జడ్జిమెంట్ వస్తే కనుక మీరు నిజంగా ఒక స్మృతి ఇరానీ కానీ, బండారు దత్తాత్రేయ కానీ వీళ్ళు కోర్టు వరకు వెళ్తారు, జైలు వరకు వెళ్తారని భావిస్తున్నారా? అంటే వీసీ అప్పారావు కూడా ఉన్నాడు కదా దీనికి సంబంధించి, ప్రధానంగా వీసీ అప్పారావు ఉన్నాడు. వీళ్ళు ముగ్గురే కదా మనకు కనిపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళు నిజంగా ఒక జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వస్తే కనుక వీళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? జడ్జిమెంట్ కనుక వస్తే వెళ్ళాల్సి ఉంది కదా, ఎందుకంటే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారేమో దాని మీద, కానీ సుప్రీంకోర్టులో కూడా వీ విల్ ఫైట్. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్లో ఉన్న మనుషులు కాబట్టి సుప్రీంకోర్టుకు తీసుకొని వెళ్తారు. We will prepare for the future course of action also. రైట్. ఎగ్జాక్ట్ మీరు చెప్తున్నారు బ్రదర్. ఇప్పుడు 8 ఇయర్స్ తర్వాత కూడా మీరు దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, మీరు నిలబడతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంత కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండి సుప్రీంకోర్టు వరకు వెళ్తే కనుక ఆ స్థాయిలో ఫైట్ చేయగలిగేంత కమిట్మెంట్ ఫర్దర్ ఈ వచ్చే తరానికి, అంటే మీ నెక్స్ట్ జనరేషన్ లేదా మీ నెక్స్ట్ జూనియర్స్ బ్యాచెస్కి మీరు అందించడానికి ఎలాంటి స్ఫూర్తిని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు? నిన్న కోర్టు పని సమయం అయిపోయిన తర్వాత మేము ఒక గంట వ్యవధిలోనే ఒక పోస్టర్ రిలీజ్ చేసాం, అంటే ఒక ప్రకటన రిలీజ్ చేసాం మన యూనివర్సిటీలో. ప్రొటెస్ట్ ఉంది రోహిత్ వేముల గురించి, ఆల్ ఆర్గనైజేషన్ జాయిన్ అని చెప్పేసి. ఒక గంట వ్యవధిలోనే ఒక 350 మంది వచ్చారన్న. ఒక గంట వ్యవధిలోనే 350 మంది గ్యాదర్ అయినప్పుడు ఒక ప్రాపర్ కోర్స్ ఆఫ్ యాక్షన్తో పోతే, అంటే మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే క్యాంపస్లో ఉన్న స్టూడెంట్స్ దగ్గర ఆ స్ఫూర్తి ఇంకా అట్నే ఉంది యాక్చువల్గా. ఎందుకంటే రోహిత్ వేముల చనిపోయినప్పుడు వాళ్ళు బయట కాలేజీలలో కానీ వేరే యూనివర్సిటీలలో కానీ చూసి వాళ్ళు ప్రభావితమైన మనుషులే. సో ఖచ్చితంగా వాళ్ళలో స్ఫూర్తి ఉందని మాకు నమ్మకం ఉంది. అది కాకుండా మా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఎంతవరకైనా కొట్లాడేంత శక్తి మా దగ్గర ఉంది. ఇప్పుడు మా జనరేషన్, అంటే మా బ్యాచ్ కాకపోయినా నెక్స్ట్ బ్యాచ్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నారు. రైట్. ఓవరాల్గా చూస్తే కనుక ఇక్కడ రోహిత్ వేములకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఏబీపీ వర్సెస్ ఏఎస్సీ అనేది ఒకటి ఉంది, స్టార్ట్ అయింది. వన్ ఆఫ్ ద స్టార్టింగ్ పాయింట్స్ అది. ఇప్పుడు ఏబీవీపీ నుంచి మీకు ప్రతిఘటన రావడం కానీ, మీ ప్రొటెస్ట్కి కానీ, మీ కమిట్మెంట్కి కానీ ఏబీవీపీ నుంచి ఏమైనా నెగటివ్ ఇదేమైనా జరుగుతూ ఉందా? ప్రస్తుతానికైతే వాళ్ళు ఏ విధమైనటువంటి అదితో రాలేదు. ఇంకోటి, ఇప్పుడు ప్రస్తుతానికి రోహిత్ వేముల విషయం ఓన్లీ ఒక ఏబీవీపీ కాదు. ఇప్పుడు రోహిత్ వేముల విషయం అనేది క్యాంపస్లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్ల రెస్పాన్సిబిలిటీగా అన్ని ఆర్గనైజేషన్లు భావిస్తున్నాయి. అందుకనే
ఇంక్లూడ్ ఏబీవీపీ కాదన్న, ఏబీవీపీకి వ్యతిరేకంగానే అన్ని ఆర్గనైజేషన్లు ఒకటే పోటీ చేస్తున్నాయి, అంటే కొట్లాడుతున్నాయి కదా. ఉమ్. సో ఆల్ ఆర్గనైజేషన్స్ కలిపి దీనికోసం ఫైట్ చేస్తాం. అవును. సో మీరు ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఉన్నారు, ఈ విద్యార్థి సంఘాల నుంచి, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి మీరు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా ఆబ్వియస్గా అంటే మనకు అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు, ఒక న్యాయం మెట్లెక్కినప్పుడు మనం ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే కోర్టు మెట్లు ఎక్కుతాం అన్న. అదే న్యాయం అంటే రకరకాలుగా ఉంటుంది, గెలిచేదంతా న్యాయం కాదని కూడా మనకు ఒక కోట్ ఉంటుంది. కాకపోతే మీరు పర్టికులర్గా వీసీ అప్పారావు జైలుకి వెళ్ళాలి లేదా స్మృతి ఇరానీ జైలుకి వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ స్లోగన్స్ లేదా డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి పర్టికులర్గా? ఖచ్చితంగా రోహిత్ చావుకి కారణమైన వాళ్ళందరినీ కోర్ట్ ఆఫ్ లా శిక్షించాలనేదే మా యొక్క కోర్టు. అంటే లా ఏ విధమైన శిక్షను అది పర్మిట్ చేస్తే ఆ శిక్ష రోహిత్ వేముల చావుకు కారణమైన వాళ్ళందరికీ పడాలని చెప్పేసి మా డిమాండ్. రైట్. రోహిత్ వేముల టైంలో ఒక అణచివేత, దళితుల పట్ల ఒక చిన్న చూపు వీసీ అప్పారావు చూశారని చెప్పేసి అన్నాడు. అలాంటి సిచ్యుయేషన్స్ కానీ అలాంటి సందర్భాలు కానీ ఆ తర్వాత మళ్ళీ రిపీట్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా దళితుల పట్ల పర్టికులర్గా? దళితుల పట్ల అంటే యూనివర్సిటీ అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా యూనివర్సిటీ ఆ తర్వాత కూడా రిజర్వేషన్ వైలేషన్లు చాలా జరిగినాయి. మేము హంగర్ స్ట్రైక్ కూర్చొని ఒక 4-5 రోజులు హంగర్ స్ట్రైక్ కూర్చొని రిజర్వేషన్లు అమలు చేయించుకున్న రోజులు చాలా ఉన్నాయి. సో సేమ్ వెలివాడ పంచాయతీ లాగానే 4-5 రోజులు హంగర్ స్ట్రైక్ కూర్చొని రిజర్వేషన్లు అమలు చేయించుకున్న రోజులు ఉన్నాయి. మన మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన పిల్లలకు జరిగినటువంటి అన్యాయాల్ని మేము అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొని పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. దానికోసమే అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, మిగతా ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్లు అన్నీ ఇక్కడ కొట్లాడుతున్నాయి. ఎందుకంటే మేము ఎక్కువగా ఫీల్ అయ్యేది ఏంటంటే, మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన పిల్లలు క్యాంపస్లో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు పోయేదాకా వాళ్ళు సేఫ్గా ఉండాలనేదే మా యొక్క మెయిన్ ఇది. అంటే ఎలాంటి వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలనేది మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవం ఇప్పుడు మీరు చెప్పిందని బట్టి చూస్తే కనుక రోహిత్ వేముల మరణం తర్వాత కూడా అలాంటి వివక్ష కొనసాగుతూ ఉంది. ఇంకా వివక్ష అనేది ప్రతి క్లాస్ రూమ్లో ఉంటుందన్న, కానీ ఆ వివక్ష క్లాస్ రూమ్కి మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కులం తన రంగులు మార్చేసిందన్న. ఇంతకుముందు అంటే అంటరానితనాన్ని చేసే కులం ఉండేది, కానీ ఇప్పుడు అది మారిపోయింది. నీ పక్క పంటుండి వాడు కులాన్ని మెయింటైన్ చేసేది కూడా ఉండదు. ఫస్ట్ వచ్చినప్పుడు క్లాస్లోకి వచ్చినప్పుడు 10 మంది ఒకటే దగ్గర ఉంటారు, కానీ ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాతనే తెలుస్తుంది నువ్వు ఎక్కడికి బిలాంగ్ ఉంటావో అక్కడికే పోయి చేరుతావు. అది ప్రతి సెమిస్టర్ తర్వాత, అంటే ప్రతి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దాని తర్వాత తెలుస్తుంది. అంటే నేను ఎంఏలో ఆ విధంగా ఉన్నోళ్ళమే. ఎందుకంటే ఇన్ ద ఎండ్ కోర్స్ అయిపోయేటప్పటికి మనల్లో అనేది, అంటే మనము ఇప్పుడు మనకి ఏదన్నా అయితే వచ్చేటోళ్ళు మనోళ్ళే ఉంటారు. అది అంటే క్లాస్ రూమ్ మొత్తం కదిలి రావడానికి ఆలోచిస్తుంది. అంటే డిఫరెంట్ క్యాస్ట్ని బట్టి కుల సమీకరణాలు, కులాలకు సంబంధించిన గ్రూపులు ఇంకా ఉన్నాయంటారు. అంటే ఇక్కడ కొనసాగుతున్నాయని, ఇంకా ఉన్నాయని కాదు, ఇక్కడ కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు కమ్యూనిటీస్కి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఆర్గనైజేషన్లు ఉన్నాయన్న, కానీ ఇప్పుడు కులాన్ని సపరేట్గా మెయింటైన్ చేయడానికి ఆర్గనైజేషన్ లేవు. కానీ క్లాస్లో నీకు తెలిసిపోతుంది, అంటే హౌ పీపుల్ అంటే మన పక్క మనిషి బిహేవ్ చేసే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. అంటే ఇప్పుడు మాస్టర్స్ ఒక ఎంఏ చేసే స్థాయికి వచ్చినప్పుడు ఒక పక్క మనిషి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, దాన్ని ఎట్లా మనం తీసుకుంటాం అనేది మనకు తెలిసిపోయింది, అంటే ఒక మాస్టర్స్ విద్యార్థిగా. సో క్లాస్లో ప్రొఫెసర్లు చేసే డిస్క్రిమినేషన్ ఉంటుంది, పక్కపొంటి స్టూడెంట్ కాస్ట్ హిందూస్ నుంచి వచ్చిన పిల్లలు ఎవరైతే లైక్ మైండెడ్ కాకుండా ఉంటారో, ఇంకా రిజిడ్ భావంతో ఉంటారో, వాళ్ళు చేసే డిస్క్రిమినేషన్ మనకు ఇన్విజిబుల్ వేలో తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రొఫెసర్స్ కూడా మీకు పర్టికులర్ ఆ డిస్క్రిమినేషన్ అనేది క్లాస్ రూమ్లోనే చూపిస్తుంటారా? ఇప్పుడు మన ఏంది పిహెచ్డి ఎంట్రన్స్లో ఒక అబ్బాయి ముస్లిం అయినంత మాత్రాన ఒకటే ఒక సీట్ ఉన్నప్పుడు ఒకే ఒక్క సీట్కి ఒకే ఒక్కడు ఉన్నాడు ముస్లిం అబ్బాయి, అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో. కేవలం మనోడు ముస్లిం అయినందుకు ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని రాసేసి
వాళ్ళు పంపించేశారు. ఆ ఒక్క సీటు గురించి మేము మూడు నెలలు కొట్లాడాల్సి వచ్చింది. 3 నెలలు కొట్లాడిన తర్వాత వాళ్ళకి ఏ ఆప్షన్ లేకపోయేసరికి 3 నెలల తర్వాత మనకి అడ్మిషన్ ఇప్పించగలిగినాం. సో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. రైట్, మీరు చెప్పండి బ్రదర్. ఇప్పుడు ఏఎస్సీనా మీరు? అవునండి. రోహిత వేముల ఆత్మహత్యని అంటే మీరు ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నారు, ఏం చదువుతున్నారు? నేను ఇంటిగ్రేటెడ్ ఎంఎల్ఓ జాయిన్ అయ్యాను. ఇప్పుడు కరెంట్లీ నేను 4th ఇయర్లో ఉన్నాను. రైట్, రోహిత్ వేముల చనిపోయినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారా యూనివర్సిటీలో? లేదండి, మేము క్యాంపస్కి వచ్చి 3 years అవుతుందండి. రైట్, అంటే మీకు ఆ రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాలి, లేదా ఆయనకి న్యాయం జరగాలి, దానికోసం ఫైట్ చేయడం కోసం మీకు వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? నేను రోహిత్ వేముల ఇన్సిడెంట్ జరగటానికి మేము బయట 8th class అలా ఉన్నామండి. అప్పుడు తెలుసు, కానీ మాకెవరికి అంత క్లారిటీ లేదు. కానీ క్యాంపస్కి వచ్చిన మొదటి నుంచి మాకే ఇబ్బందులు ఉన్నా కూడా మా వెనకుండి మాతో పాటు ఉన్నది అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్. అలాగే ఆ అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్ఫూర్తిని చూసి మేము కూడా అసోసియేషన్లో జాయిన్ అయ్యి ఇప్పుడు మేము కూడా అట్లా మెంబర్స్ అయ్యాం. సో రోహిత్ వేముల అనేది అందరూ అనుకోవచ్చు ఇప్పుడు 8 సంవత్సరాలు అందరూ మర్చిపోయింటారు అలా ఇలా. కాకపోతే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోహిత్ వేముల ఇప్పుడు జస్ట్ ఒక స్టూడెంట్ కాదు, ఒక వ్యక్తి కాదు. ఇప్పుడు రోహిత్ వేముల ఒక ఐడియాలజీ, రోహిత్ వేముల ఒక మూమెంట్. మా లాంటి ఎంతో మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి చదువుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఆ రోహిత్ వేముల స్ఫూర్తిని క్యాంపస్లో ఇంకా ఎప్పుడు ఉంచడానికి మా అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంది. దాంతోపాటు అన్ని ప్రోగ్రెస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. రోహిత్ వేముల మీరు ఇప్పుడు ఇతను ఒక్క యూనివర్సిటీకి మీరు కన్స్ట్రైన్ చేయలేరు. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఏ యూనివర్సిటీలో అయినా ప్రతి ఒక్కరు వాళ్ళ మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన ఎవరైతే ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రోహిత్ వేముల అని ఒక ఐడియాలజీలో వాడుకుంటున్నారు. ఈ హైయర్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ జరిగే క్యాస్ట్ డిస్క్రిమినేషన్కి అగ్నెస్ట్గా వాడడానికి ఒక వెపన్లా వాడుకుంటున్నారు రోహిత్ వేములని. అలాగే మేము ప్రతి సంవత్సరం వేసే తరపు నుంచి అలాగే అందరం కలిసి వచ్చి రోహిత్ షహాదత్ చేస్తుంటాం. రోహిత్ జస్టిస్ కోసం ప్రతి సంవత్సరం ఇంకొకసారి రిమెంబర్ చేసుకుంటూ వచ్చిన కొత్త పిల్లలందరి కోసం. సో రోహిత్ వేముల గురించి కానీ రోహిత్ వేముల చేసిన స్ట్రగుల్, రోహిత్ వేముల ఇన్సిడెంట్ ఇంకా ఎవరు మర్చిపోలేదు. అది తరతరాలకి ఇలాగే వెళ్తూ ఉండిద్ది. జస్టిస్ జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. రైట్, ఇప్పుడు బ్రదర్ చెప్పారు, బ్రదర్ డిస్క్రిమినేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది, అది ప్రొఫెసర్ స్థాయి నుంచి పక్క క్లాస్ రూమ్లో ఉన్నటువంటి ఫ్రెండ్ వరకు ఉందని చెప్పేసి. దీనికి అంటే ఒక యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి మీ నుంచి సూచించేటువంటి ఈ డిస్క్రిమినేషన్ పోవడానికా లేదా తగ్గించడానికి, అంతరాలు తగ్గించడానికి యూనివర్సిటీ స్థాయి నుంచి మీరేమన్నా సలహాలు సూచనలు? మేము అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నుంచి లాస్ట్ ఇయర్ ఒక 15 page రిపోర్ట్ తయారు చేసామండి. సో ఆ రిపోర్ట్లో బేసికల్లీ మేము వేరు ఆర్టీఐలు ఫైల్ చేసి ఆర్టీఐల ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాం. ఎలా అయితే ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తున్న ఈ మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వస్తున్న పిల్లల్ని ఎలా అయితే ఇంటర్వ్యూలో వాళ్ళకి ఒక అప్పర్ క్లాస్ పిల్లలతో కంపేర్ చేసుకుంటే మార్కులు ఎలా తక్కువ వేస్తున్నారు, ఇవన్నీ కంప్లీట్గా 15 page రిపోర్ట్లో ఆ డిస్పారిటీస్ని, ఆ మార్కింగ్ స్కీమ్లు అవన్నీ క్లియర్గా దాంట్లో మెన్షన్ చేసాం. ఆ రిపోర్ట్ని మేము అడ్మినిస్ట్రేషన్ అన్నిటికీ పంపించాం. ఆ రిపోర్ట్ చాలా వైరల్ అయింది. మా అకాడమిక్ కౌన్సిల్లో కూడా డిస్కస్ చేశారు. ఆ పిహెచ్డి అడ్మిషన్లో మేము ప్రపోజ్ చేసిన 2-3 ఐడియాలు ఉన్నాయి. మేము దానివల్ల ఇప్పుడు డబుల్ బైండ్ సిస్టమ్ కంప్లీట్గా అమలవుతుంది, అది ఏదైతే యూజీసీ గైడ్లైన్ ఉందో. సో దానివల్ల ఎవరైతే పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకొని ఇంటర్వ్యూల కోసం వస్తున్నారో వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ మార్క్స్ ఏవి రివీల్ కావు. జస్ట్ ఇంటర్వ్యూ ప్యానెల్లో కూర్చునే వాళ్ళకి వాళ్ళు ఒక వ్యక్తిలాగే పరిచయం అవుతారు. కానీ దీని ద్వారా కంప్లీట్గా తగ్గుతుందని మేమైతే నమ్మం. కానీ ఇవి మా తరపున మేము చిన్న చేస్తున్న ప్రయత్నాలు. రైట్, ఇది హెచ్యూ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి విషయం. రోహిత్ వేముల కి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం ఆపం. ఒక తరాలు పట్టినా సరే, ఇప్పుడు 8 years కాదు, ఇంకొక 8 years వరకైనా ఆయన న్యాయం జరిగేంత వరకు ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఏదైతే పోలీసు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ కంప్లీట్గా క్యాస్ట్ బేస్డ్గా ఉండి అది జరిగినటువంటి సంఘటనని వక్రీకరించేలాగా ఉన్నటువంటి ఆ సంఘటనకు సంబంధించి కూడా మేము ఫైట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఏదైతే డీజీపీ తెలంగాణ డీజీపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది, దాన్ని బట్టి ఈ కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేస్తామని చెప్పారు కదా. ఆ కేసు ప్రకారం వాళ్ళు డీజీపీ చెప్పిన ఆదేశాల మేరకు కింది కోర్టు కాకుండా హైకోర్టులను ఫైట్ చేస్తాం, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. ఈ కేసులకు సంబంధించి నిందితులుగా ఉన్నటువంటి వీసీ అప్పారావు కానీ, అప్పటి వీసీ అప్పారావు కానీ, స్మృతి ఇరానీ, దత్తాత్రేయ వీళ్ళందరికీ శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదని చెప్తున్నారు. ఇది కెమెరామ్యాన్ అనిల్తో బాబురావు, మైక్ టీవీ.